Audio Jungle. పరలోకమందున్న దేవునికి ప్రభువైన క్రీస్తు పేరిట స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలోనికి కూడి వచ్చిన సహోదరులని మీ అందరికీ ప్రభువైన క్రీస్తు పేరిట నా వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము వర్తమానాన్ని మనం ప్రారంభించుకుందాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త పరిచర్య యూదయ ప్రాంతంలో, యోర్దాను ప్రాంతంలో ఆయన సువార్త పరిచర్య జరిగిస్తున్నప్పుడు జరిగినటువంటి సంఘటన. ఇవి ఊహాగానాలు కావు, వాస్తవికత గాథలు. 17వ వచనం 10వ అధ్యాయం మార్కు సువార్త. ఆయన బయలుదేరి 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదునని ఆయన అడిగాను. పోయిన శుక్రవారం దీని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచన చేసాం. దీన్ని మరొకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అనేక మంది యేసుక్రీస్తు ప్రభు సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు అనేక మంది ఆయన వెంబడించేవారు. ఈరోజు కూడాను క్రైస్తవ సమాజాన్ని, లేదంటే క్రైస్తవ్యాన్ని అనేక మంది వెంబడిస్తున్నారు. ఈరోజు కూడా ప్రపంచంలో క్రైస్తవ్యంది అత్యధికత. క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు ప్రపంచంలో. ఒక మన భారతదేశంలోనూ కొన్ని ముస్లిం దేశాల్లోనూ మైనారిటీగా క్రిస్టియానిటీ ఉంటుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఆలోచన చేస్తే క్రైస్తవ్యం అనేది మెజారిటీ కలిగి ఉంది, ఎక్కువ మంది కలిగి ఉన్నారు. ఎందుకు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు? లేదా క్రీస్తులోనికి, సంఘంలోనికి, లేదా క్రైస్తవ్యము అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంలోనికి ఎందుకు అన్యజనులు వస్తున్నారు? రావడానికి గల కారణం ఏంటి? ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువును కూడాను అనేక మంది వెంబడించడం జరిగింది. అది మనకు తెలిసిన విషయమే. ఒకసారి మనకు తెలిసిన విషయం అయినప్పటికీ ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 6వ అధ్యాయంలో క్లియర్గా ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పడం జరిగింది ఎందుకు వస్తున్నారు అనేది. 6వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎందుకోసం వస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు ద్వారా మహిమలు ఉన్నవి, ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి సంగతులను నెరవేరుస్తున్నాడు. కొన్ని సూచనలు, మహత్కార్యాలు రాయబడి ఉన్నవి. వాటిని ఈయన జరిగిస్తున్నాడు కదా. మోషే గారి ద్వారా దేవుడు కొన్ని అద్భుతాలు, సూచక్రియలు చేశారు ఈజిప్టు రాజ్యంలో. అలానే యేసుక్రీస్తు ప్రభు కూడా చేస్తున్నాడు. మోషే వంటి ప్రవక్త యేసుక్రీస్తు. కాబట్టి ఈయన కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు గనక ఆ కార్యక్రమాలు దైవ సంబంధమైన కార్యక్రమాలు అని అవి చూడడానికి వచ్చినట్లు కాదు. కానీ ఈయన ద్వారా ఎంతో కొంత ఏదో ఒక విషయం లబ్ధి ఉంది జనాంగానికి. ఏంటి అంటే తిండి ఉంది, ఆరోగ్యం ఉంది. వాళ్ళకి అవసరమైనప్పుడు ఆహారం ఇస్తున్నాడు ఉచితంగా. రోగంతో ఉంటే ఫ్రీగానే వైద్యం, ఏమైనా మళ్ళీ మందు వేసుకోండి,
ఈ ఇంజెక్షన్ వేయించుకోండి అనేమీ లేదు. ఆయన ఒకసారి ముట్టుకుంటే లేదంటే ఆయన స్వస్థత కలుగునని మాట సెలవిస్తే వెంటనే స్వస్థత. కాబట్టి వాళ్ళకి రోజంతా ఆయన ఏదో చెప్తాడు విందాం అనేటువంటి ధోరణిలో వింటూనే ఉంటారు. సమయానికి భోజనం దొరుకుతుంది. అనారోగ్యం ఉంటే ఆరోగ్యం వస్తుంది. ఇంతకంటే ఏం కావాలి మానవ జనాంగానికి? ఈరోజు కూడా క్రైస్తవ సమాజం క్రీస్తు ప్రభుని వెంబడించేది అందుకోసమే. యేసుక్రీస్తు ప్రభు దగ్గర రావడం వలన మాకు ఏదో ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం అంటే మనుషుల యొక్క ఉద్దేశం ఏంటి? అంతే కదా. అంటే ఈ సమాజంలో ఒక లెవెల్లో మేము ఉంటాం. ఈ సమాజంలో మరీ అడుక్కు తినే పరిస్థితి కాకుండా కొంచెం అభివృద్ధి కనిపిస్తుంది మా జీవితంలో. అందుకే ఈ చెప్పేటువంటి సాక్ష్యాలన్నీ కూడా అలాంటివే. సాక్ష్యాలని పేరు పెట్టారు కానీ వాస్తవానికి అది సాక్ష్యాలు అనకూడదు. సాక్ష్యం అంటే అది కాదు. వారి జీవితంలో జరిగిన మేలులని వాళ్ళు చెప్పుకోవాలి. ఏంటి మేలు అంటే ఒక పాస్టర్ గారు చెప్తారు. ఆయన ఏం చెప్తారు పాస్టర్ గారు? నేను మొదట్లో దేవుడిని నమ్ముకున్నప్పుడు నాకేమీ లేదు, ఇప్పుడు నాకు బండి ఇచ్చాడు దేవుడు సువార్తకి, కారు ఇచ్చాడు దేవుడు సువార్తకి. అలాగే చెప్పాలి, సువార్తనే పెట్టాలి. ఇల్లు ఇచ్చాడు, నాకు అసలు ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చాడు. ఈరోజు నా బ్యాంక్ అకౌంట్లో నా బ్యాలెన్స్ ఇంత ఉంది అని చెప్తాడు. ఇన్ని సంఘాలు కట్టాను. కాబట్టి అంటే ఏమి అర్థమవుతుంది మనకంటే, ఫైనాన్షియల్గా నేను డెవలప్ అవుతున్నాను దేవుని నమ్ముకున్న తర్వాత. ఒకప్పుడు ఈ పలానా రోగంతో నేను పీడించబడేవాడిని, ఇప్పుడు క్రీస్తు ప్రభువు నన్ను స్వస్థత జరిగించాడు, నాకు స్వస్థత వచ్చింది, ఇప్పుడు వచ్చి నాకు ఏ రోగం లేదంటాడు. ఇలాగా అనేక మంది ఇక విశ్వాసులు కూడా అవేగా చెప్తారు. అవే మేలు అంటే ఇవే. కాబట్టి ఇలాంటి దూరంలోనే అందరూ వెళ్తున్నారు తప్ప ఉన్నటువంటి క్రైస్తవ్యం అంతా కూడా ఇదే ఆలోచన. దీన్ని మనం ఖండించవలసిన అవసరం ఉంది. మనము ఒక చోటకి వెళ్తున్నాం కదా, అనేక ప్రాంతాలకు మనం వెళ్తున్నప్పటికీ ప్రత్యేకించి ఒక ప్రాంతంలో మనం సేవ కూడా చేస్తున్నాము. మన సహోదరులు వెళ్తున్నారు. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఆ మాస్టర్ గారు ప్రెసిడెంట్ గారి చేత అడిగిస్తాను, ఆయన మాట వినకపోతే నేను వేరేగా నేనేం చేయాలో చేస్తాను. ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకంటే ఆయనకు వచ్చిన లాభం పోయింది. ఆయనకి ఇదివరకు వచ్చిన లాభము, ఆ కుటుంబాల వల్ల వచ్చిన లాభం ఏమైంది? పోయింది. జడి పంట వచ్చినప్పుడల్లా ప్రార్థన చేయించుకుంటారు, పంటలో భాగం ఇస్తారు, వచ్చిన సంపదల్లో కానుక ఇస్తారు, 10వ వంతు ఇస్తారు కదా. ఇవన్నీ ఇవ్వలేదు, ఇవన్నీ లేవు. ఈ సంవత్సరం అంతా కూడా దెబ్బ అయిపోయింది. ఆయనకి బిజినెస్ పడిపోతుంది అనమాట. ఈయన ఇలాగే ఉంచేస్తే ఒకడు అక్కడికి వెళ్ళిపోయారు అనుకో, పరిస్థితి ఎలా ఉంటుంది? నేను అడుక్కోపోవాలి, మరలా మొదటి స్థితికి వెళ్ళిపోవాలి మరలా. కాబట్టి ఏదో రకంగా భయపెట్టాలనేటువంటి పరిస్థితి. అలాంటి వాటికి మనం భయపడేదేమీ లేదు. కాబట్టి ఆలోచన చేయాలి. అంటే యేసుక్రీస్తులోకి వచ్చేది ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవడం. అమాయకమైన ప్రజల్ని లాక్కొని మాయమాటలు చెప్పి మాయమాటలని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో స్వస్థతలు ఎక్కడ ఉన్నాయి? స్వస్థతలు లేవు కదా, ఆగిపోయినాయి కదా. స్వస్థతలే దేవుడు ఎందుకు స్థాపించడం మనకు తెలుసు, ఎందుకు ప్రవచనాల ద్వారా తెలియజేసడం మనకు తెలుసు, యేసుక్రీస్తు ఎందుకు చేసడం మనకు తెలుసు. అవి యేసుక్రీస్తు కాలం తర్వాత అపోస్తుల కాలము, మొదటి సంఘ కాలంలోనే ఆగిపోయినాయి. ఇప్పుడు కృపావరాలు మాత్రం ఉన్నవి మనకు, పరిచర్య సంబంధించిన కృపావరాలు. కాబట్టి ఈరోజు స్వస్థత లేదు. దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వు కష్టపడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, మన కష్టాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఇంట్లోనే కూర్చొని దుప్పటి కప్పుకొని ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటాను, నేను దేవుని బిడ్డ అనుకుంటే నీ పొలం ఎలా పండుతుంది? ఆయన సాయం ఏం చేస్తాడు? వర్షాన్ని ఇస్తాడు, సూర్యుని ఇస్తాడు, భూమిని సారవంతమైన భూమిని ఇచ్చాడు. ఆయన మనం చేసిన పనికి ఆయన దీవిస్తాడు తప్ప నేను పనే చేయనంటే నీకు పంట రాదు, నీకు లాభం రాదు. నీ జీవితము సుఖంగా ఎదగాలి అంటే క్రీస్తు ప్రభువులోకి రావాలి. కాబట్టి ఎందుకు క్రీస్తుని నమ్ముకుంటున్నారు ఏం తెలియకుండా అనేక మంది నమ్ముకుంటున్నారు. అందుకే ఆ సంఘాలు జనాలు పెరుగుతారండి. అలాంటి సంఘాల్లో ఎవరు పెరుగుతారు? మంది పెరుగుతుంది, చాలా మంది వస్తారు.
సంఘాలు కూడా చాలా కట్టబడతాయి, కానీ వాస్తవానికి క్రీస్తు సంఘాలు కావు, వాస్తవానికి దేవుని సంకల్పంలో ఉన్న సంఘాలు కావు. అదంతా మనుషుల యొక్క ఉద్దేశం చేత కట్టబడిన సంఘాలు. దానికి పెట్టిన పేరు ఏంటంటే క్రైస్తవులు. వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు అది. వాస్తవానికి వాళ్ళు క్రైస్తవులా కాదు. నిజంగా క్రీస్తుకి అంగీకరించిన వారా, దేవునికి అంగీకరించిన వారా కాదు. కాబట్టి అందుకే యేసుక్రీస్తు కాలంలో కూడా ఒక యవనస్తుడు, ఈ యవనస్తుడికి అర్థం కాలేదు, క్రీస్తు యొక్క బోధన సారాంశం అర్థం కాక ఆయన వచ్చి ఏం మాట్లాడుతున్నారో మనం ఆలోచన చేయగలిగితే లూకాసు వార్త 18వ అధ్యాయం చూద్దాం. అదే సందర్భము ఇక్కడ వ్రాయబడింది. లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనం. ఒక అధికారి ఆయన చూచి, ఇక్కడ ఏమన్నారు, ఒక అధికారి, సద్బోధకుడా, నిత్య జీవం వారసుడు ఒకటి నేనేమి చేయవాలని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు అని చెప్పి, నిత్య జీవం కోసం అడిగావు కదా, దేనికోసం రావాలి క్రీస్తు దగ్గరికి? క్రీస్తు దగ్గర దేనికోసం రావాలి? ఈ లోకంలో మేలు జరుగుతాయని కాదు, ఆరోగ్యం ఏమంటారు, స్వస్థతలు వస్తాయి, ఆస్తులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వివాహాలు అవుతాయి, పిల్లలు పుడతారు, ఇందుకోసం కాదు. దేవుడు అందరికి ఇచ్చిన ఆశీర్వాదాలు అవి, అందరికీ జరుగుతాయి. శ్రమపడు, కష్టపడు. ఈవెన్ వాక్యం మనకు రావాలన్నా ఏం చేయాలన్నాడు మనకి? మీరు గ్రంథాన్ని చదవండి, దేవుడు తన ఆత్మ సహాయం మీకు అనుగ్రహిస్తాడు అన్నాడు. మనం చేసేటువంటి పంటల్లో మన ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏం చేయాలన్నా మీరు కష్టపడండి. ఆదాము చెప్పాడు కదా, నువ్వు చెమట వచ్చి కష్టపడు, నేను ఫలింపజేస్తాను. కాబట్టి ఇక్కడ ఆలోచన చేయగలిగితే, ఒకడు క్రీస్తులోనికి రావలసింది ఎందుకు అని మనం గ్రహించగలిగితే నిత్య జీవం పొందడానికి అనేది ఇక్కడ గ్రహించాలి. ఆ యవనస్తుడికి అర్థమైంది. ఆ యవనస్తుడు ఇదివరకే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాల్లో ఎరిగినవాడు, ఆజ్ఞల్ని ఎరిగినవాడు. కేవలం ఎరిగినవాడా, పాటించేవాడు కూడా. అందుకని ఆయన ఏమంటున్నారంటే, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనేం చేయాలి? ఈరోజు ఏ పాస్టర్ గారైనా సరే, ఆయా సంఘాలుగా పిలువబడుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి మంది ఎవరో ఒకరు నిత్య జీవం పొందాలంటే మేము ఏం చేయాలి పాస్టర్ గారు అని అడిగారా? అడిగి ఉంటారా? లేదు. అడిగి ఉంటారా? లేదు. ఎవరు అడగరు. నిత్య జీవం రావాలంటే, నేను పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అడగరు. ఈయనే చెప్తాడు ముందుగా ఏమని, మీరు ఆశీర్వాదం పొందాలంటే మీ ఇంట్లో 10 రోజులు పూట పెట్టండి, ఇంత కానుక సమర్పించండి. అవునా కదా? కూటం పెట్టాలి, కానుక సమర్పించాలి. మీకు ఇంకా ఆశీర్వాదం పొందాలంటే మీ సంపదలు 10వ వంతు ఇస్తుండండి, ప్రథమ ఫలాలు ఇస్తుండండి. ఉద్యోగం ఉందా, ఉద్యోగం నుంచి 10వ వంతు ఇవ్వండి, మీ ధనాన్ని ఇవ్వండి. ఇంకా ఎలాంటి దోపిడీ చేస్తారంటే చాలామంది బంగారాలు కూడా కొట్టేస్తుంటారు తెలుసా? అమ్మా బాప్తిసం పొందేసుకున్నావు కదా, అవన్నీ ఇచ్చేయమ్మా. పాపం ఈ అమాయకులు తెలియదు కదా, ఈ అమాయకులు తెలియక అవన్నీ పెట్టుకొని ఉంటారు, చెవికి ముక్కు పెట్టుకొని ఉంటారు కదా, అలాగే వచ్చేస్తారు మునగడానికి అలాగే వస్తారు. వీళ్ళు ముంచి తీర్చేటప్పుడు ఏమంటారు, అమ్మ ఇంకా వాటితో సంబంధం లేదు, అవి ఇచ్చేయమ్మని దోపిడీ చేసినటువంటి దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. ఆ మాట ఏదో ముందే చెప్తే ఇంట్లో తీసుకొని వస్తారు కదా, అలా అక్కడ తీసేస్తారు కనుక ముందే చెప్పరేళ్ళు. అక్కడ వచ్చిన తర్వాత ముంచిన తర్వాత, అమ్మ ఈ లోక సంబంధమైన జీవితం మంది కాదు, ఈ ఆస్తులు మనవి కాదు, లోతుపారి అలాగే లోకాన్ని చూసి లోకాసులు చూసి వెనక్కి వెళ్ళిపోయింది, ఉపస్తంభం అయిపోయింది అని చెప్తారు అనమాట. అది తీసేయండి అమ్మ. అందుకే చర్చికి వెళ్ళే వాళ్ళకి ఏముండవు, బంగారాలు ఉండవు, చెవిలో ఏముండవు. కొద్దిమంది దొంగ కొన్ని చర్చిల్లో అయితే అన్ని పెట్టుకుంటారు. కాబట్టి ఆలోచన చేయగలిగితే ప్రియులారా, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అనేది అడగరు. ఈ బాప్తిసం కూడా ఎందుకు ఇస్తారు? మీరు విశ్వాసంగా మారాలంటే, సంఘ సభ్యులుగా మారాలంటే మీరు రండి, లేదంటే వెళ్ళిపోతారు మళ్ళీ లోకంలోని. బాప్తిసం ఇవ్వకుండా అలానే కంటిన్యూ చేయండి, లోకంలోకి మళ్ళీ వెళ్ళిపోతారు. బాప్తిసం అనేది ఒక నిబంధన సంబంధించింది. వీళ్ళు మనసులో ఒక రకమైనటువంటి ఫీలింగ్, ఒక నిబంధన ఏర్పడుతుంది. మనం క్రైస్తవం అయిపోయాము, మనం దేవుని బిడ్డలం అయిపోయాము, మళ్ళీ లోకంలోకి వెళ్ళకూడదని ఒక ఫీలింగ్ వచ్చి ఆలోచనతో సంఘంలోనే ఉంటారు.
అంటే ఆ మందితో ఇతను చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు. అందుకే ప్రియులారా ఆలోచన చేయండి. నిత్య జీవం పొందిన నేనేం చేయాలి అని అతను అడిగినప్పుడు క్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే కొన్ని ఆజ్ఞలు చెప్పాడు క్రీస్తు ప్రభు. ఏ ఆజ్ఞలు? వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానింపాలి అనేటువంటి ఆజ్ఞలు ఎరుగుదు కదా. ఆజ్ఞలు నీకు తెలుసు కదా. ఇవి పాటించి నిత్య జీవం కావాలంటే అంటే అతను ఆజ్ఞను పాటిస్తున్నది క్రీస్తుకు తెలీదా? తెలుసు. కానీ అతన్ని క్రీస్తు మార్గంలోనికి నడిపించాలంటే అతనికి పట్ల దెయ్యం ఒకటి ఉంది. దెయ్యం అంటే ఏదో దెయ్యం పట్టించింది కాదు, కానీ అతను ఒక ఆశ ఒకటి ఉంది లోకంలో. ఆ ఆశ అంతా కూడా అయింది దేని మీద ఉంది? ఆశ డబ్బు మీద ఉంది. ఆశ అంతా దేని మీద ఉంది? డబ్బు. ఈరోజు ఈ లోకాన్ని ఏలుతుంది ఏంటి? డబ్బు. సాతాను యొక్క ప్రతిరూపం డబ్బు. ఈ ధనమే ఈరోజు ప్రపంచం ఏలుతుంది. ఈ లోకంలో అధికారులు, అదే పరిపాలకులు ధనం కలిగిన వాళ్ళే. పేదవాడు వచ్చేసి ఏ ఎమ్మెల్యే అయిపోవట్లేదు, ప్రైమ్ మినిస్టర్ అవ్వట్లేదు, మినిస్టర్ అవ్వట్లేదు. కోట్ల ఆస్తులు సంపాదించిన వాళ్ళు, లక్షల ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళే సీట్లు కొనుక్కొని అధికారంలోకి వస్తున్నారు. వచ్చిన తర్వాతే దాని రెట్టింపు సంపాదిస్తున్నారు. మళ్ళా ఆ డబ్బుతోనే మళ్ళీ అధికారంలోకి వస్తారు. ప్రజలు పెట్టేది పావలా వంతు, వాళ్ళు కొట్టేసేది 10వ వంతు. కాబట్టి ఇలాగా అనేక విధాలుగా అన్నమాట. ఈ డబ్బు మీద ఆలోచన ఉంది. అతని ఆలోచనని నరికేయాలి, ఒక్కొక్క ఆలోచనని నరికి పడేయాలి. క్రీస్తు ప్రభు అవన్నీ నీకు తెలుసు కదా, నువ్వు పాటించాను. అతనేమన్నాడు? నేను బాల్యం నుండే పాటిస్తున్నాను అన్నాడు. చూడండి, అందుకు అతడు 21 అధ్యాయం లూకా సువార్త. అందుకతడు బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించుతూనే ఉన్నాను నేను. యేసు విని నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. ధర్మశాస్త్రంలో ఒక వ్యక్తి దేవుల్లో పరిపూర్ణ దశలోకి రావడానికి ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన ఆజ్ఞలు 10. ఈ 10 ఆజ్ఞలు కూడా ఈయన బాల్యం నుండే పాటిస్తున్నాడు. ఇజ్రాయేలు పాటించలేకపోయారు అనేక మంది. కానీ ఈ యవనస్తుడు పాటిస్తున్నాడు. బాల్యం నుండి అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాడు. నాకేంటి కొదువా అన్నాడు. నాకేంటి కొదువా? అందుకే ధర్మశాస్త్రంలో ఉన్నదానికంటే మించినటువంటి బోధ, ఆలోచన ప్రభు అయిన క్రీస్తులో జరుగుతుంది. ఏంటంటే ఈయన ఏం చెప్తుండంటే, చూడండి ఏం చెప్పాడు. నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు, బాధపడిపోయాడు, ఇక వెనక్కి వెళ్ళిపోయాడు. చూసారా, మిక్కిలి ధనవంతుడు ఏమైపోతాడు? బాధపడతాడు, వెనక్కి వెళ్ళిపోతాడు. ధనం ఉన్నవాడు పరలోక రాజ్యంలో చేరడం అనేది చాలా కష్టతరం. లేదా ధనము పితరుల వంశపారంపర్యంగా మనకు వస్తే రావచ్చు, ఆస్తులు అనేవి వచ్చిన దాని మీద ఆశ అనేది ఎక్కువ ఉన్నవాడు, లోకాశల్లో ఉన్నవాడు క్రీస్తు రాజ్యంలో. ఎందుకంటే క్రీస్తు రాజ్యం అనేది నిత్య జీవానికి సంబంధించింది, ఈ లోక సంబంధించింది కాదు. ఈ లోకంలో ఆశలు పెట్టుకుంటే అది నీకు కుదరదు, దక్కదు కూడా. అందుకని ఇదిగో నీకున్నవన్నీ అమ్మేయాలి. ఆ రోజు ఆస్తులు, స్థిరాస్తులు ఎక్కువగా ఉండేవి, చరాస్తులు, చిరాస్తులు. ఈ స్థిరాస్తుల్లో అనేకమైనవి ఉన్నవి అమ్మేయండి. ఇల్లులు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, భవనాలు ఉండొచ్చు. అవి అమ్మేసి నువ్వు రా. ఎందుకంటే ఈ ధనం ఉన్నప్పుడు నీలో గర్వం ఉంటుంది. ధనం ఉంటే మళ్ళీ ఏముంటుంది? గర్వం ఉంటుంది. ఈ గర్వం అనేది ఉంటే క్రీస్తు యొక్క సమాధానం నీలోనికి రాదు. గర్వం ఉన్నవాడు సమాధానం పడతాడా? నాకు ఇంత ఉంది కనుక నేను తగ్గేది ఎందుకు అనుకుంటాడు. తగ్గాల్సిన అవసరమే లేదు, నాకేం తక్కువ అనుకుంటాడు. కాబట్టి ఈ ధనం అనేది ఇతని దగ్గర లేకపోతే తగ్గింపు స్వభావం వస్తుంది. ఎవరినైనా పేదవాడిని ఒరే రారన్నాం అనుకో, వస్తాడు, అవును కదా. డబ్బున్నవాడిని ఒరే రాను ఎలా అంటాడు? ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు? నువ్వెవడరా నన్ను ఒరే అనడానికి అంటాడు. చిన్నవాడైనా పెద్దవాడైనా ఆ మాట అన్నందుకు ఎలా రియాక్ట్ అవుతాడు? అతనికి ఎందుకు ఆహం వచ్చింది? అతనికి ఉన్నటువంటి ధనం, అతను ఎన్నుకున్నటువంటి బలం. కాబట్టి ఇలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు నిత్య జీవంలోనికి వెళ్ళడం కష్టం.
అందుకే యేసుక్రీస్తు ప్రభు వీటన్నిటిని కూడాను తగ్గించాలి. మత్తయి సువార్తలో చూద్దాం ఒకసారి. పంతొమ్మిదో అధ్యాయం మత్తయి సువార్త. ఇక్కడ వేరే విధంగా రాయబడింది. 18వ వచనం చూస్తున్నాం. 19వ అధ్యాయము 18వ వచనం. నిత్య జీవం ప్రవేశింపగోరాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. ఏ ఆజ్ఞలని ఆయన అడగగా యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమింపు అనున్నది ఏ అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించి ఉన్నాను, ఇక్కడ నా పొదువ ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకి. ఏం కావాలంట? పరిపూర్ణుడు కావాలి. పరిపూర్ణుడు కావాలంటే నీవు ధనంతో పరిపూర్ణత ఉంటే, లోక ఆశల్లో నువ్వు పరిపూర్ణంగా ఉంటే, శరీర ఆశల్లో నువ్వు పరిపూర్ణంగా ఉంటే దేవునిలో నువ్వు పరిపూర్ణంగా ఎదగలేవు. ఆజ్ఞలు పాటిస్తే సరిపోలేదు. అక్కడ పాత నిబంధన కాలంలో ఆజ్ఞల్లో ఈ ఆజ్ఞ లేదు. ధనం కూర్చుకోవద్దని ఆజ్ఞ ఉందా? లేదు. దేవుణ్ణి ఆరాధించాలని ఆజ్ఞ ఉంది, అవునా? విశ్రాంతి దినాన్ని పాటించాలని ఆజ్ఞ ఉంది, తల్లిదండ్రుల్ని సన్మానించాలని ఆజ్ఞ ఉంది, అరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, వ్యభిచరింపవద్దు, పొరుగు అనేది ఆశించవద్దు, ఇలాంటి ఆజ్ఞలు. కానీ ధనం కూర్చుకోవద్దని ఉందా? లేదు. కాబట్టి ఆ రోజు ఇజ్రాయేల్ జనాంగం కూడాను ఈజిప్ట్ దేశం నుండి పాలస్తీనాకి బయలుదేరినప్పుడు అనేకమైన ఆస్తులు పట్టుకొని వచ్చారు. పాలస్తీనా దేశానికి వచ్చేటప్పుడు అనేకమైన ఆస్తులు పట్టుకొచ్చారు. ఈజిప్షియన్స్ దగ్గర వాళ్ళు కష్టపడిన సొమ్ము, వాళ్ళ దగ్గర అడిగి తీసుకున్న సొమ్ము, ధనము, ఆస్తి, అవి పశువులు కావచ్చు, లేదంటే బంగారం కావచ్చు, ఆభరణాలు కావచ్చు, మరి ఏదైనా సరే ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు. నెల రోజుల్లో పాలస్తీనా దేశానికి ఈజిప్ట్ నుంచి రావచ్చు అంట. అడ్డమార్గం ఒకటి ఉంది, 40 రోజులు పట్టుద్ది. మహా అయితే నెల రోజులు గట్టిగా నడిస్తే. నెల రోజుల్లో జరగాల్సిన ప్రయాణాన్ని 40 రోజుల్లో తెగించాల్సిన ప్రయాణాన్ని 40 సంవత్సరాలకు హెచ్చించాడు దేవుడు. అలా తిప్పి 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 తీసుకొచ్చాడు. ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళకున్న ఆస్తి అంతా కూడా అరణ్యాలు అరగొట్టాలి. వాళ్ళకున్న ఆస్తి అంతా ఏమవ్వాలి? అరణ్యాలు అరగొట్టాలి. అందుకే 7 పండుగలు ఇచ్చాడు. ఈ 7 పండుగల పేరిట పండగ, ఫెస్టివల్, ఫీస్ట్ అనేటువంటి పదం వచ్చింది. ఫెస్టివల్ అనే పదం. ఫీస్ట్ అంటే ఆరగించడం, తినడం. అందుకే పండగ అనగానే ఏముంటుంది? మేత ఉంటుంది, తిండి ఉంటుంది. దాని పేరిట ఏం జరుగుతుంది? ఖర్చు జరుగుతుంది. ఖర్చు జరుగుతుందా? జరుగుద్ది. ఆ ఆనందంలో ఖర్చు పెట్టేస్తాం. అంతా పోయిన తర్వాత ఎందుకు రావో పండగ, పండగ వచ్చింది ఎందుకు, దండగే కదా అని తర్వాత అర్థం అవుతుంది. ఎందుకంటే ఖర్చు పెడతాం, అప్పు చేస్తే చేస్తాం, ఇంట్లో అయినా ఖర్చు పెడతాం. ఇలా ఇశ్రాయేలు వాళ్ళకున్నటువంటి ఆస్తిని అరణ్యంలో 7 పండుగల పేరిట దేవుడు తగలబెట్టాడు. అలా ఆస్తులన్నీ పోతే అప్పుడు కోరికలు ఉంటాయా? లోకంలో అహం ఉంటుందా? ఎవరి మీద ఆధారపడాలి? అది దేవుని మీద ఆధారపడ. అన్ని ఉన్నవాడు దేవుని మీద ఆధారపడతాడా? జరగని పని. అక్కడికి అన్నీ ఉన్నాయి. ఉద్యోగం ఉంది, సంపద ఉంది, ఐశ్వర్యం ఉంది, అందం ఉంది, ఆరోగ్యం ఉంది, భూములు ఉన్నాయి, అన్నో ఉన్నాయి అనుకోండి. అది దేవుడి ముందు దేవుడితో నాకేం పని? దేవుడితో నాకేం పని? నాకు అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు దేవుడితో మనకేంటి పని? ఇప్పుడున్న క్రైస్తవ్యం దేవునితో వాళ్ళకున్న పని ఏంటి? ఆరోగ్యం కావాలి, ఆస్తులు కావాలి, ఆశీర్వాదం అంటే అదే కదా వాళ్ళ దృష్టిలో. కాబట్టి అందుకోసం వీళ్ళు దేవుడి దగ్గరికి వస్తుంటే మేము కూడా ధనవంతులు అయిపోవాలి. ఈరోజు క్రిస్టియానిటీలో చాలా మంది ధనవంతులు ఉన్నారు. క్రిస్టియానిటీని అడ్డం పెట్టుకొని ధనం సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కూడబెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమి ఎవరికి పెట్టరు, ఎవరికి ఎవరు వాళ్ళే సంపాదించుకుంటారు. వీళ్ళ వాడు వచ్చి నుంచి ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు, మీరు ధనవంతులు అవుతారు, మీరు ఇల్లు కడతారు, మీరు అది అంటారు, ఇది అంటాడు, అన్నీ చెప్తాడు. వాడు గోసి పెట్టుకొస్తాడు, వాడు గొప్పవాడు అయిపోతాడు. వీళ్ళ దగ్గర ఉన్నాయని కూడా తరిగిపోతుంటాయి. ఆయుష్తో పాటు ఆస్తులన్నీ కూడా వీళ్ళకి తరుగుతాయి. ఎందుకు? ఒకప్పుడులాగా ఈరోజు పంటలు పండుతున్నాయా? లేవు. ఇది సంపాదించినది అతనికే ఇవ్వాలి.
అతను గొప్పడవుతాడు. కాబట్టి ఇలా మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు క్రైస్తవం ఎలా ఉంది? అందుకని నిత్య జీవాన్ని పొందడానికే క్రీస్తులోకి రావాలి. దేన్ని పొందుకోవడానికి? నిత్య జీవం. ఆ నిత్య జీవం పొందాలంటే ఏ ఆజ్ఞలు పాటించాలి? ఏ ఆజ్ఞలు పాటించాలి? ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ చెప్పాడు. ఆ ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నాను బాల్యం నుండి. మరి బాల్యం నుండి పాటిస్తుంటే ఇంకా నీకేంటి ఆలోచన? పాటిస్తున్నా కదా, ఇంకెందుకు నీ సందేహం వచ్చింది? అంటే యేసుక్రీస్తు బోధలు, యేసుక్రీస్తు జీవన విధానం చూస్తుంటే ఆ ఆజ్ఞలతో నిత్య జీవాన్ని సాధించొచ్చినటువంటి ఆలోచన ఇతనికి రాల. ఎక్కడో లోపం వచ్చింది అనుకున్నాడు, ఆ లోపాన్ని తీర్చుకోవాలనుకున్నాడు అడిగి. అందుకే క్రీస్తు అడుగుతున్నా, ఆజ్ఞ అయితే పాటిస్తున్నాను అని నిత్య జీవం నాకు వస్తుందని నమ్మకం లేదు. ఎందుకంటే క్రీస్తు ప్రభు బోధలు వేరేగా ఉన్నాయి, పరిపూర్ణ జ్ఞానంలో ఉంది బోధ. అందుకే క్రీస్తు అడిగాడు, క్రీస్తు అన్నాడు, అన్ని అమ్మేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. అమ్మేస్తే సరిపోయిందా? ఎంబడించాలి కదా. ఈ ఎంబడించడం అనేది చాలా కష్టతరం. అందుకే క్రీస్తు ప్రభు ప్రారంభంలో వస్తున్నప్పుడే, ఆయన బోధలు ప్రారంభించినప్పుడే కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 10వ వచనం 11వ వచనం, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగన వారు మీకు పూర్వమందు ఉన్న ప్రవక్తలను హింసించిరి. ఇజ్రాయేల్ చెప్తున్నాడు. అంటే నీతి నిమిత్తము, దేవుని రాజ్య నిమిత్తము, క్రీస్తు రాజ్యంలో నువ్వు వస్తే భవిష్యత్తులో నీకు కలిగేటువంటి సన్మానం ఏంటి? మేలులు వస్తాయా? ఆస్తులు వస్తాయా? అంతస్తులు వస్తాయా అంటే ఆయన అంటాడు కదా, నిందలు వస్తాయి అన్నాడు, అది కన్నీరు వస్తుంది అన్నాడు, బాధలు వస్తాయి అన్నాడు, దుఃఖం కలుగుతుంది అన్నాడు, శ్రమలు కలుగుతాయి అన్నాడు. ఇవన్నీ కలుగుతుంటే నువ్వు వెంబడిస్తావా? ఇది చూడు. ఈరోజు అనేక మంది వెనక్కి తీయడం కారణం ఏంటి? వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా. ముందు వచ్చినోడు వెనక్కి వెళ్ళిపోతుంటాడు, తర్వాత వచ్చి నిలబడతాడు, లేదంటే ఇతను కూడా అతని దారి పడతాడు. ఎందుకు? నిందలు, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ ఉంటే ఎలా? 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము. వేల మంది క్రీస్తు ప్రభువుని వెంబడించేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. క్రీస్తు ప్రభు బోధలైన వారిలో ఎంతమంది నిలబడుతున్నారు ఏంటి మనం ఆలోచన చేయగలిగితే 6వ అధ్యాయం 65వ వచనం నుండి, మరియు ఆయన తండ్రి చేత వారి కృప అనుగ్రహింపకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని హేతువుని బట్టి మీతో చెప్పినాను. అప్పటి నుండి 66వ వచనం, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింపలేదు. ఆయన బోధలు ఎలా ఉన్నాయి? కష్టతరంగా ఉన్నాయి. వినడానికి బాగున్నాయండోయ్, బోధ బాగున్నాయి అంటారు కదా చాలామంది. చాలా బాగా చెప్తారండి అతను, ఆ పాస్టర్ గారు చాలా బాగా చెప్తారండి, ఆ సంఘంలో సేవకులు చాలా బాగా వాక్యం చెప్తారండి. వాక్యమే కాదు, మనుషులు కూడా అలాగే బతుకుతారండి కానీ చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమందికి సాక్ష్యం, కొంతమంది గురించి చెప్తారు కదా అలాగే. మరి మీరెందుకు అక్కడికి వెళ్ళట్లేదండి? ఇక్కడికి ఎందుకు వెళ్తున్నారు? అక్కడికి వెళ్ళొచ్చు కదా. అబ్బాయి అక్కడ మనం వెళ్ళలేము, అక్కడ మనం పని చేయలేము. ఎందుకు? శ్రమలు, ఇబ్బందులు. ఇక్కడ అనుకో మనకి ఆశీర్వాదాలే. ప్రతి వారం మన పాస్టర్ గారు మన ఇంటికి వచ్చేస్తారు, బాగోలేకపోయినా వచ్చేస్తారు, బాగున్నా వచ్చేస్తారు. ఎందుకు వస్తున్నారు? మనం అనుకుంటాం మా పాస్టర్ గారికి మేమంటే పీకల వరకు ప్రేమ అనుకుంటాం మనం. ఆయన మిమ్మల్ని చూడట్లేదు, మీ అనుకున్న ఆస్తులు చూస్తున్నాడు. ఆయన మిమ్మల్ని చూడడానికి కాదు, మీ ద్వారా వచ్చే కానుకను చూస్తున్నాడు. మనం ఏం చూస్తున్నాం? నిత్య జీవానికి నీ ఆత్మ వెళ్ళాలంటే నేను ఎలా చేయాలి? దేవుడు మెచ్చుకునే బొమ్మ జీవితం. చిత్రకారుని యొద్ద ఉలి ఉంటుంది, అవునా, సుత్తి ఉంటుంది. ఒక బండరాయిని తీసుకొని వచ్చి అందమైన రూపం చెప్తాడు.
చాలా రోజులు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. ఆ రాయిని చూసినప్పుడు అందరూ అటు ఇటు వెళ్ళిపోయిన వాళ్ళే. దాన్ని తన్నేసో, దాని మీద కూర్చొనో, దాని మీద ఉమ్మేసో, ఏదో ఒకటి చేసి వెళ్ళిపోయిన వాళ్ళే. ఆ రాయిని రాయిగానే చూస్తారు తప్ప అందులో ఉన్నటువంటి అందమైన శిల్పాన్ని చూడలేరు. కానీ చిత్రకారుడు చూస్తాడు. చిత్రకారుడు చూసి శ్రమించి ఎన్నో ఉల్లి దెబ్బలు కొట్టి, సుత్తి దెబ్బలు కొట్టి దానికి ఒక మంచి రూపాన్ని తీసుకొచ్చి పాలిష్ చేసి ఒక చోట పెడితే ఉమ్మేసిన వాడు, తన్నేసినోడు, కూర్చున్నోడు దాని ముందుకెళ్ళి చెప్పులు తీసి మరీ సాష్టంగా పడతాడు. దేవత అంటాడు, దేవుడు అంటాడు. అవునా? ఆ అందమైన రూపం రావాలంటే ఎన్ని దెబ్బలు తినింది, ఎన్ని సుత్తి దెబ్బలు తగిలాయి, ఎంత శ్రమ పడింది, ఎంత కాలం పట్టింది. అందరూ మెచ్చుకునే విధంగా, నచ్చిన విధంగా ఆ రూపం రావడానికి. దేవుని యొద్ద కూడా అటువంటి శిక్షణ ఉంటుంది. క్రీస్తు సంఘంలో అటువంటి శిక్షణ ఉంటుంది. క్రీస్తు బోధలో ఆ శిక్షణ ఉంటుంది. అందుకనే ముందుగా చెప్తున్నాడు, ఈ శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, హింసిస్తారు, నిందిస్తారు, చెడ్డ మాటలు కూడా చెప్తారు అన్నాడు. ఏ మాటలు? చెడ్డ మాటలు. చెడ్డ మాటలు కూడా చెప్తారు. ఇవన్నీ నువ్వు భరిస్తుండాలి తప్ప వెంబడించడం అంటే ఇదే. కానీ ఏం చేశారంటే మధ్యలోనే వీళ్ళు వెనక తీసి వెళ్ళిపోయారు. చాలా మంది ఏం చేశారంట, శిష్యులు అనేకులు వెనక తీసి మరి ఎన్నెన్నో ఆయన వెంబడించలేదు. ఆయన ఎలా ఉంటాడో మర్చిపోయారు. ఇంకా చూసారా? కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడిగితే సీమోను పేతురు, ప్రభువా ఎవరి ఎందుకు వెళ్ళదుము, నీవే నిత్య జీవం మాట్లాడగలవాడు. నిత్య జీవం పొందాలంటే నీ మాటలే వినాలి. నిత్య జీవం సాధించాలంటే ఈ మార్గంలోనే నడవాలి. క్రీస్తు మార్గంలో నడవాలి, క్రీస్తు బోధలో నిలవాలి. కానీ అనేక మంది నిలవలేక, భరించలేక, ఓర్చుకోలేక, సహించుకోలేక, ఆ నిందలు భరించలేక, శ్రమలు పడలేక వెళ్ళిపోయారు. అందుకని చూడండి, వచ్చేటప్పుడే వాళ్ళు వస్తుండగానే వాళ్ళకి అనేకమైన ఇబ్బందులు ఎదురైపోయినాయి. ఎలా అంటే మార్క్స్ వార్త 1వ అధ్యాయము 16వ వచనం, ఆయన గలిలయ సముద్రం నిలుచుండగా సీమోను సహోదరి అంద్రేయ సముద్రంలో ఒలవేట చూచిన వాళ్ళ జాలర్లు, యేసు నా ఎంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లు చేసిన వారితో చెప్పాను. వెంటనే వారు తమ వల్ల విడిచి ఆయన వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబు అతని సహోదరి యోహాను చూచెను. వారు దూరంలో ఉండి తమ వాళ్ళు బాగు చేసుకొని చూడరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు కూడా తన తండ్రి అయిన జెబెదయిని దోనిలో జీతగాండ్ర యుద్ధ విడిచిపెట్టి ఆయన వెంబడించి. కొన్నిసార్లు నీ కుటుంబాన్ని విడిచి నువ్వు దూరంగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు నువ్వు ప్రేమించిన నీ భార్యకు దూరంగా ఉండాల్సి వస్తుంది. నువ్వు పెంచుకున్న, నువ్వు ప్రేమించిన నీ పిల్లలకు దూరంగా విడిచి వెళ్ళాల్సి వస్తుంది. అది క్లిష్ట పరిస్థితి కావచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు, అనుకూలంగా ఉండొచ్చు. కొన్నిసార్లు నీ ఆస్తి నువ్వు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దేవుని పక్షాన్ని నిలబడడానికి, క్రీస్తు బోధలో నడవడానికి, ఆయన వెంబడించడానికి. ఇది అర్థం అవుతుందా? ఇది అర్థం కాకపోతే మనం ఎప్పటికీ ఆయన వెంబడించలేం. వెనక్కి తీస్తాం, మనం కూడా వెనక్కి వెళ్ళిపోతాం, నిత్య నరకానికి వెళ్ళిపోతాం. ఆలోచన చేయండి. ఆయన 3.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు క్రీస్తు ప్రభు. ఈ 3.5 సంవత్సరాలు మరలా వాళ్ళు ఇంటికి వెళ్ళకుండా క్రీస్తుతో పాటు ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ ట్రైనింగ్ పీరియడ్లో అనేకమైన మాటలు వాళ్ళకి చెప్పి వాళ్ళ హృదయాల్ని బలం చేశాడనమాట. రాసి రప్పాడించాడు వాళ్ళ హృదయాల్ని, కరిగించాడు వాళ్ళని. అనేకమైన మాటలు అన్నాడు క్రీస్తు ప్రభు. కొన్నిసార్లు బాధ అనిపించే మాటలు వాళ్ళు. ఒక ఆయన వస్తాడు, ఇదిగో నేను పెళ్లి చేసుకుంటే భార్య ఇంట్లో వచ్చి నువ్వు రా, నేను పొలం కొన్నానయ్యా, పొలం చూడడానికి వెళ్ళాలంటే ఆ పొలం అక్కడేంటో దాన్ని ఎవడు పట్టుకుపోడు, నువ్వు రా అంటే ఈ సమయంలో కాదు, ఎప్పుడు చూడాలి పొలాన్ని. ఒక ఆయన వచ్చి నేను ఎద్దులు కొన్నాను, ఎద్దులు అలా ఉంచే, నువ్వు రా. ఇంకా బాధాకర విషయం, ఒక ఆయన అంటాడు నా తండ్రి చనిపోయాడు, పాతి పెట్టి వస్తాను, పాతి పెట్టడానికి మృతులను పాతి పెట్టుకుని నువ్వు వచ్చే, నువ్వు వెంబడించు. కష్టంగా ఉంటుంది కొన్ని సందర్భాలు. క్రీస్తు బోధ. ఇంకా మనం ఆలోచించగలిగితే చివరిగా మనం ముగింపుకి వెళ్ళిపోదాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చూసి
మత్తయి సువార్త 28వ అధ్యాయం. క్రిస్టియానిటీ అంటే ఏదో అనుకుంటున్నారు. ఈ లోకంలో ఆస్తుల కోసమో, రిజర్వేషన్ల కోసమో, అంతస్తుల కోసమో, దేవుని ఆశీర్వాదాలని అబద్ధాలుగా చెప్పి మోసం చేసేటువంటి జనాంగంతో మనం కూడుకోకూడదు. ఇప్పుడు కూడా ఆ బోధకు మనం వేరైపోవాలి. 18వ వచనం 28, 18. యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందు భూలోకమందు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారు బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటన్నిటిని గైకొన వల్ల వారు బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాను. ఏం చేయాలంటే వీళ్ళు వెళ్ళి బోధించండి, శిష్యులు చేయండి. ఈరోజు మనం చేసేది అదే కదా, ఆ బాధ. ఈరోజు మన సహోదరులుగా డివైడ్ అయిపోయి ఇద్దరే చొప్పున ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతానికి ఇద్దరేసి ఎందుకు వెళ్తున్నాం? వారంలో ఒక రోజు 2 రోజులు ఎందుకు వెళ్తున్నాం? 4-5 రోజులు తిరుగుతున్నాం వారాలు. ఎందుకు? బోధ చేయాలి, సువార్త అందించాలి, శిష్యులకు ఏర్పాటు చేయాలి, శిష్యుల్ని బలపరచాలి, ప్రిపేర్ చేయాలి. అందుకోసమే రావడం. అలా చేసేటువంటి క్రమంలో సంఘం ప్రారంభమైనప్పుడు అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం, అపొస్తలుడైన పేతురు గారి యొక్క ప్రసంగం. ఆయన ప్రసంగం చేస్తూ ఎలాంటి లేఖనాల్ని ఎత్తి చూపి వాళ్ళ హృదయాల్ని గుచ్చాడంటే అద్భుతమైన ప్రసంగం. 2వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 36 నుంచి. మీరు సిలువేసిన యేసుని దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశంతో రూఢిగా తెలుసుకొని చెప్పాను. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపొస్తలులను అడగగా, వారు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందిన వారితో చెప్పాను. ఇంకా అనేకమైన మాటలు చెప్పి ఒక మాట అన్నాడు అందులో, అవిధేయులైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకి తరం వారికి వేరై రక్షణ పొందుడని చెప్పారు. మన రక్షణ కావాలంటే ఇంకోటి జరగాల్సింది ఏంటంటే, మూర్ఖులైన తరం వారికి వేరవ్వాలి. సంఘానికి వస్తూనే ఉంటాము, లోకంతో స్నేహం చేస్తూనే ఉంటాం. ఇదివరకున్న మన పాత స్నేహితులు ఉంటారా? ఉంటారు. పాత స్నేహితులు ఉండరు మనకి లోకంలో, మన గ్రామంలో ఉంటారు. మన గ్రామంలో మనకు ఉండే పాత స్నేహితులు. ఇటువైపు దేవుని కుమారుడైన క్రీస్తు వారి యొక్క స్నేహం కావాలనుకుంటాము, అటు లోక స్నేహం కూడా కావాలనుకొని అటువైపు కూడా తిరుగుతూ ఉంటాం. ఒక ఆదివారం రోజు మాత్రం ప్రెజెంటేషన్ చేసుకుంటాం. ఇటు వచ్చి ఆదివారం రోజు ప్రెజెంటేషన్ చేసుకుంటాం. ఈ ప్రెజెంటేషన్ చూపించి మరలా మిగతా రోజులు లోకంతోనే స్నేహం చేస్తుంటాం. అలా కాదు, ఈ మూర్ఖులైన ఈ లోకంలో ఉన్నటువంటి ఆ తరానికి మనం వేరవ్వాలి. అప్పుడు నీకు రక్షణ ఉంటుంది. అవునా కదా? కాబట్టి అలా చెప్తున్నాడు ఈ విషయాన్ని. కాబట్టి అతను వాక్యం అంగీకరించి బాప్తిసం పొందిరి. ఇంచుమించు 3000 మంది ఆలో చేర్చబడ్డారు సంఘంలో. చేర్చబడిన తర్వాత అపొస్తలుడైనటువంటి పేతురు గారు, యోహాను గారు ఇట్లా వాక్యం ప్రకటిస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే, వీళ్ళని బెదిరపెట్టి, భయపెట్టి, కొట్టి వాళ్ళని దూరంగా, అంటే దేవుని సేవలో లేకుండా చేయాలని ఆలోచన చేశారు. జైల్లో పెట్టాలని చూశారు. 4వ అధ్యాయము 17వ వచనం, అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపుకున్నట్టుకై ఇక మీదట ఈ నామం బట్టి ఏ మనుషులతో నేను మాట్లాడకూడదని వారిని బెదరపెట్టవాలని చెప్పి, అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు, యోహాను తేల్చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్నవాటిని ఇన్నవాటిని చెప్పకుండా లేమని వారికి సమాధానం ఇచ్చారు. ఈరోజు కూడా జరుగుతుంది అదే. దాదాపు ఇప్పుడు మీరు వాక్యం చెప్తారా, మీకైతే రిజర్వేషన్ తీసండి, జైల్లో పెడతాం, పెట్టండి, ఇలాంటివే. కపట సహోదరులు ఉంటారు, మా గ్రామానికి రాకండి, మీరు వస్తే మిమ్మల్ని కొడతామంట. అన్య సహోదరులు కావచ్చు, అబద్ధ క్రైస్తవ సోదరులు కావచ్చు. అతను సంఘం యొక్క
ధనం పోతుంది అని అతను మనల్ని కొట్టడానికి చూస్తాడు, చంపడానికి చూస్తాడు. అన్య సోదరులు ఏంటంటే మా దేవతలు, మా విగ్రహాలు, మా సంప్రదాయాలు ఇవన్నీ ఏమైపోతాయని వీళ్ళు కూడా మన మీద దండయాత్ర చేస్తారు. అంటే ఎటు పోయినాడు శ్రమే, ఎటు పోయినా ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ మనం గ్రహించవలసిన అవసరం ఉంది. అయినప్పటికీ ఎలా ఉన్నారంటే మీ మాట వినాలో దేవుని మాట, మేము దేవుని మాట వింటాం, మనుషుల మాట వినాం. అంటే ఎంబడించడం అనేది ఎంత కష్టం. ఎందుకు ధనవంతుడు ఎన్నికెళ్ళిపోయాడు? ఎంబడించడంలో, ధనాన్ని అమ్మడంలోనూ, తనకున్న ఆస్తులు అమ్మడంలో కూడా ధనం మీద మమకారం ఉండి, ఆస్తుల మీద మమకారం ఉండి విడిచిపెట్టలేకపోయాడు. అధికారి అన్నాడు ఒక చోట, అధికారి అన్నాడు. తనకున్న అధికారం మీద మమకారం ఉండి విడిచిపెట్టలేకపోయాడు. కాబట్టి ఇలాగ మనం ఆలోచన చేయగలిగితే పేతురు గారు, పౌలు గారిది చూసి ముగించుకుందాం. పౌలు గారి సందర్భం చూద్దాము. అపుస్తల పౌలు ఇందులోనండి, అపుస్తల కార్యాలు 14వ అధ్యాయం 19వ వచనం. అంత్యోక్య నుండి ఈకొ నుండి యూదులు వచ్చి జనసమూహం ఈ పక్షం చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోయానని అనుకొని పట్టణం వెలుపలికి ఇడ్చేశారు. పౌలు గారు ఏం చేసినట్టు వాక్యం చెప్తుంటే చనిపోయినట్టు కొట్టేశారు రాళ్ళతో. చనిపోయాడు అనుకున్నదంటే పౌలు ఏమైపోయాడు? చనిపోయాడు. అంటే పౌలు గారు దేవుని యొక్క వాక్యం ప్రకటించేటప్పుడు ఆయనకి కొడతారని తెలుసు, ఆయనకి తిడతారని తెలుసు. దేవుడు ముందే చెప్పేశాడు పౌలు గారికి. 9వ అధ్యాయం అపుస్తల కార్యాలు ప్రభు ద్వారా ఆయన తెలియజేయబడిన విషయం ఏంటంటే 9వ అధ్యాయం అపుస్తల 15. అందుకు ప్రభు, నీ వెళ్ళుము, అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుట, ఇజ్రాయేల్ ఎదుట నా నామం భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామ కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపులను ఇతను చూపుదును. ముందే చూసాడు ఎన్ని శ్రమలు వస్తాయో. రాజుల ఎదుట, ఫరో, కైప, అగ్రిప్ప, రోమా సామ్రాజ్యం రాజుల ఎదుట నిలబడ్డాడు ఆయన. రాజులు సైతం వాక్యం చెప్పేశాడు ఓ మనిషి. అధికారులు కూడా గడగడలాడించాడు ఆయన దేవుని వాక్యం చెప్పి. లోక సంబంధమైనటువంటి మంత్రశక్తులు, లోక విద్యలు వాళ్ళను కూడాను వణికించేశాడు పౌలు గారు. ఎన్ని శ్రమలు అనుభవిస్తాడో పౌలు గారికి బాప్తిసం తీసుకుంటే చూపించడానికి ఎన్ని శ్రమలు అనుభవిస్తూ చూసాడు. ఆ శ్రమలను చూసి ఈ శ్రమలన్నీ నా శరీరంలో నేను పొందాలా అని ఆనందపడ్డాడు. ఈ ధనవంతుడైతే ఈ ఆస్తి పోతే, ఈ అధికారం పోతే, ఇవన్నీ పోతే నన్ను ఎవడు గౌరవిస్తాడు? లోకంలో ఎవడు గౌరవించాడు? చూడండి, ఒక సేవకుడికి తన ఇంటి వారు గౌరవించారు. మొదటిగా గుర్తుపెట్టుకోవాలి. ఒక సేవకుడికి మొట్టమొదటిగా తన ఇంటి వారు గౌరవించారు. ఒక పెళ్ళై ఉంటే, భార్య కూడా ఆత్మ సంబంధంగా లేకపోతే తన భార్య కూడా గౌరవించదు. ఆత్మ సంబంధమైన ఆలోచనలు లేని భార్య ఉంటే, పరిపూర్ణమైన విశ్వాసం కలిగినటువంటి భార్య ఉంటే అతనికి ఘనత వస్తుంది. భార్య నుండి, కుటుంబం నుండి ఘనత వస్తుంది. విశ్వాసంలో ఎదగని, ఫలింపని భార్య ఉంటే ఆ భార్య వల్ల కూడా అతనికి శ్రమే, పిల్లల వల్ల శ్రమే, కుటుంబం వల్ల కూడా శ్రమే. లోకం నుండి ఎలాగో వస్తుంది శ్రమ. ఎవరు గౌరవిస్తారు? నీకే దండాలు పెడతారా? నీకేమైనా సహాయం చేస్తారా? నీకేమైనా నమస్కారం చేస్తారా? ఏదో చెప్పుకొని బతుకుతున్నాడు. ఆడదొక బతికేనా అంటారు, ఎందుకు చదువుకున్నాడు, ఎందుకు ఎన్నెందుకు అంటారు. పరిపూర్ణంగా సేవకు సమర్పించుకున్న సేవకుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. పౌలు గారు రోమా సామ్రాజ్యంలో ఉన్నాడు, రోమా పురుషత్వం గలవాడై ఉన్నాడు. రోమా సామ్రాజ్యంలో ఒక అధికారి ఆయన, ఒక ఉద్యోగస్తుడు. చూడండి, ఇజ్రాయేల్ అండ్ రోమా ప్రపంచ దేశాలన్నింటినీ ఏలుతున్న రాజ్యంలో అధికారి. ఎలాంటి ఘనత ఆయన! ఏ దేశానికి వెళ్ళినా భయపడతారు పౌలు గారు అంటే. ఎందుకు? రోమా సామ్రాజ్యంలో ఎంప్లాయీ. అప్పుడు బ్రిటిష్ ఈ ప్రపంచాన్ని వెళ్ళేది బ్రిటిష్ సామ్రాజ్యం. రవి అస్తమించని సామ్రాజ్యం రష్యా కదా, ప్రపంచాన్ని వెళ్ళేది.
అక్కడ నేను ఎంప్లాయ్మెంట్గా ఉన్నానంటే ఏ దేశంకి వెళ్ళి నీకు ఘనంగా స్వాగతం పలుకుతారు. అలాంటి ఉద్యోగాన్ని మానేశాడు, అలాంటి ఉద్యోగం మానేశాడు, తనకున్న అధికారాన్ని వదిలేశాడు, తనకున్న ఆస్తిని వదిలేశాడు. ప్రతి మనిషికి జీవితంలో ఒక కోరిక ఉంటుంది, పెళ్ళి. ఆ పెళ్ళిని కూడా కాదనుకున్నాడు. నేను పెళ్లి చేసుకోవాలి, నేను పిల్లలు కనాలి, నాకంటే ఒక కుటుంబం ఉండాలి. మరి ఆయన బికారివాడా కాదు, ఎంప్లాయ్. వాజ్ ఎంప్లాయ్ అనుకుంటాడు అది, కానీ దాన్ని కూడాను ఆయన వదులుకున్నాడు పరిచర్య నిమిత్తం. ఫిలిప్పీ పత్రిక చివరిగా 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుండి 5వ వచనం చదువుదాము. 8వ దినం సున్నతి పొందితిని. పౌలు గారు తన గురించి చెప్పుకుంటున్నారు అన్నమాట, తన గురించి చెప్పుకుంటున్నారు. 8వ దినం సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశవాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమై హెబ్రీయుడనై ధర్మశాస్త్ర నియమ పరిచారకుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రమును వలని నీతి నియమము అనింద్రుడై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టంగా ఎంచుకొని, సువార్త నిమిత్తం అండి, సమస్తమును నష్టంగా ఎంచుకొని, ఉద్యోగం మొదలుకొని ఆయనకున్న లాభంగా ఉన్న ప్రతిదీ, ఆస్తులతో పాటు కూడా ప్రతి విధమైన దానిని కూడా నష్టంగా ఎంచుకున్నాడంట. ఎంచుకొని ఏం చేస్తున్నాడు? క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయనందు అగపడి నిమిత్తము ఏ విధము చేతనైన మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవల్లని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుత్థానమును బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగటకు ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. అయినా నేను ఇప్పటికే గెలిచిన అనుకోలేదు. ఏమి వదిలిపెట్టరు, మాది పరలోకం మాదే అంటారు. సమస్తాన్ని విడిచిపెట్టేశాడు, పెంటతో సమానంగా దేవుని పరిచర్య నిమిత్తం ఖర్చు పెట్టాడు. ప్రతిది కూడా ఆయనకున్న పవర్, ఎలాంటి పవర్ అంటే అయింది మినిస్ట్రేట్ పవర్. ఒక మినిస్టర్కి ఎంత పవర్ ఉంటుందో అంత పవర్. ఈ రోజులో ఉన్న చిన్న చిన్న రాష్ట్రాలు ఏం కాదు, అవి పెద్ద పెద్ద దేశాలు, పెద్ద పెద్ద రాష్ట్రాలు. అలాగా ఒకప్పుడు భారతదేశం కూడా జంబు దీపంగా ఉన్నప్పుడు అనేక రాష్ట్రాలకు ఉండేది భారతదేశం కూడా. 27 సంస్థానాలకు ఉండేది భారతదేశం. అంటే 27 దేశాల కింద లెక్క అప్పట్లో. అంటే ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు దాడి జరిగిందో అప్పటి నుంచి ఐక్యత ఏర్పడింది. అందరు కలిసారు. అందరూ కలిసిన తర్వాత ఒక భారతదేశం ఏర్పడింది. ఆలోచన చేయాలి. కాబట్టి ఆయనకున్నవన్నీ కూడా నష్టంగా, ఎందుకు? ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రమలలో నేను పాల్గొనవాలి. యేసుక్రీస్తు ఎలా శ్రమ పడ్డాడు, నేను అలా శ్రమ పడాలి. సంఘం కోసం ఆయన ఎలా ప్రాణం పెట్టాడు, ఆ సంఘం కోసం నేను కూడా ప్రాణం పెట్టాలి. సంఘం కోసం ఏంటి వదులుకున్నాడు, నేను కూడా వదులుకోవాలి. క్రీస్తుని మాదిరిగా పెట్టుకొని జీవించిన జీవితాలు అపొస్తలువి. అందులో పౌలు గారు ఒకరు. ఈరోజు మనం మాదిరి ఎవరు? మా అయ్యగారు ఏం చెప్తే అదే, మా నాన్నగారు ఏం చెప్తే అదే, నా భార్య ఏం చెప్తే అదే. మన మాదిరి క్రీస్తు కాదు, మనకు మాదిరి క్రీస్తు కాదు. క్రీస్తు వాక్యం మనకు వద్దు మాదిరిగా. మనుషులు, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఉద్దేశాలు, డినామినేషన్ల బోధలు, అలాంటిది ఏం జరగకూడదు. కాబట్టి నిత్య జీవం పొందాలంటే డినామినేషన్ నుంచి పక్కకు రావాలి. ఈ లోక సంబంధించిన ఆలోచనలు, ఆస్తుల మీద ఆశలు అన్నిటిని వదులుకొని బ్రతకడానికి సంపాదించుకో, తప్పులేదు. పిల్లలు ఉన్నారా, ఎంతో కొంచెం దాచిపెట్టు కాదట్లే. డబ్బే ముఖ్యం అనుకోకూడదు. దేవుని పని కంటే, దేవుని సువార్త కంటే, దేవుని పక్షాన బ్రతకడం కంటే ఈ లోక సంబంధమైనటువంటి వారసత్వాలే మనకి ఎక్కువ అని అనుకోకూడదు అన్నమాట. అదేని ఎక్కువగా భావించకూడదు. అలా భావించకుండా దేవుని విషయంలో ఎదగడం. అప్పుడు నీకు నిందలు వస్తాయి. అని చెప్పేటికి మత్స్యవాద నిందలు వస్తాయని అందరు నిందిస్తారని. భార్య నిందించలేదు, యోగు గారికి నిందించింది.
ఎందుకయ్యా ఎప్పుడు దేవుడు భక్తి అని ఏడుస్తూ ఉంటావు, ఆ దేవుడిని 4 ఇడ్లు తినేసి నా తాడు కూడా తెంపేసి చచ్చిపోద్ది. ఏదో మందం తెచ్చుకుందాము. దేవుడికి తిట్టేమంటుంది, దూషించమంటుంది, నా తాళి కూడా తెంపే అంటుంది. ఆలోచన చేయాలి. యోబు గారు ధనవంతుడు, ఉజు దేశంలో ధనవంతుడు యోబు గారు, ఆ దేశంలో ధనవంతుడు. అలాంటి వ్యక్తికి శరీరాన్ని ముచ్చేటువంటి రోగం సాతానుడి యొక్క పర్మిషన్ ద్వారా అది వచ్చింది. అలా శ్రమలు వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పెట్టిందో భార్య. శ్రమల్లో స్నేహితులు తోడుగా ఉండాలి కదా, స్నేహితులు వెళ్ళిపోయారు. కుటుంబం అంటే పిల్లలంతా చనిపోయారు. ఆస్తులు వెళ్ళిపోయి ఆస్తి ఉంటే కదా చీమలు ఎక్కడికి వస్తాయి? బెల్లం ఉంటే చీమలు వస్తాయి, ధనం ఉంటే మనుషులు వస్తాయి వెనకాల, అధికారం ఉంటే మనుషులు వెనక తిరుగుతారు. ఏమీ లేవు. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు, చనిపోయారు. ఎవరు ఉండాలి తోడు? అగ్ని సాక్షిగా అని అంటారు కదా అందులో. అలాగా ప్రమాణం చేసిన ఆవిడ చివరి వరకు ఉండాలి కదా, మరణం వరకు ఉండాలి. ఈవిడంటుంది నువ్వు ముందే చచ్చిపోండి. ఇది ఎంత నరకయాతన. కాబట్టి అలాంటి శ్రమలు అనుభవించాడు ఆ రోజు యోబు. బంగారం, మేలిం బంగారం అగ్నిపుటంలో వేయబడితే అది మేలిం బంగారంగానే కనబడుతుంది తప్ప నాసిరకంగా ఉండదు. అలాగే యోబు కూడా తన నిజమైన విశ్వాసి కనుక అన్ని శ్రమలు పెట్టబడినా సరే నోటి మాట ద్వారా కూడా పాపం చేయని యోబు అంటాడు. యోబు అంటే మనుషుడు భూమి మీద లేడనేసాడు దేవుడు. నీళ్లు త్రాగినంత సులువుగా, నీరు పానం చేసినంత సులువుగా పాపాన్ని తిరస్కరించడు యోబు అంటే. పాపం మనల్ని ఎంటాడుతూనే అంటది ఎప్పుడు. పాపాన్ని మనం వదలలేము, అవునా కదా? దాన్ని మనం వదలలేము, అది మనం వదలదు. పాపానికి మనిషికున్న సంబంధం అవినాభావ సంబంధం అంట. విడిచిపెట్టలేం పాపాన్ని. దేవుళ్ళలోకి వస్తుంటాం, 3 సంవత్సరాలు వస్తుంటాం, బాప్తిసం తీసుకుంటే అయినా కొన్ని పాపాలు విడిచిపెట్టలేం. కానీ యోబు అలా కాదు. నీళ్ళు తాగేంత సులువుగా పాపాన్ని తిరస్కరించేస్తారట. నోటి మాట ద్వారా కూడా పాపం చేయని దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఆస్తుల, పిల్లల, అధికారం ఏది అంతా దేవుడు ఇచ్చింది కదా, దేవుడే తీసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? కాబట్టి ఆలోచన చేయాలి. నిత్య జీవం పొందడానికి నేను వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి అంటే ఇదిగో ఆజ్ఞలు పాటిస్తున్నాను. మరి ఇంకేంటి కొదువ? ఒకటి కొదువ ఉంది. నీకున్నవన్నీ అమ్మి బీదరికి ఇచ్చే, సమాజ సేవ చేయి, సమాజం స్థాపించు. ఈ చేతనం కాదు, సమాజం స్థాపించు. నువ్వు కలిగి ఉన్నావు కదా, అవి ఇచ్చే. నీకు కావాల్సి నువ్వు ఉంచుకో. నువ్వు ఉండిపోక ఇంట్లో మరలా వచ్చి నన్నేమంటే మళ్ళీ ఇంట్లో ఉన్నావంటే మళ్ళీ ఆలోచనలన్నీ నీకు వచ్చి దయ్యంలా పీడిస్తుంటాయి. ఎలా ఉన్నావు, ఎవడో కూడా వస్తాడు, ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయేవాడు అనుకో, మళ్ళీ ఆలోచనలు వస్తాయి. ఎంత చదువుకున్నావు, ఇలా ఉన్నావు, ఆడు చూడు ఈడు చూడని అనుకో, బాగా అనిపిస్తుంది. మళ్ళీ మనకి లోకం వైపు లాగిస్తాం. ఎలాంటి వాడు ఎలాగైపోయేవాడు. కాబట్టి అలాంటిదే వద్దు. నువ్వు నా వెనకాల వచ్చే ఎలా ఉండేవాడివి పాపిగా ఎలా పరిశుద్ధులు అవుతావు నేను చూపిస్తాను. గొప్ప జీవితం ఏంటంటే ఈ భూమి మీద ఎవడు కూడా నీలో పాపం ఉందని, తప్పిదం ఉందని చూపించలేడు, వ్రేలెత్తి చూపించలేని జీవితమే విజేత కలిగిన జీవితం, గొప్ప జీవితం. ఆస్తులు సంపాదించడం గొప్ప జీవితం కాదు. నీకంటే ఇంకోటి గొప్ప సంపాదించవచ్చు. గొప్ప జీవితం ఏంటంటే నీలో ఏ మచ్చలేని వ్యక్తిగా నేను నిర్మిస్తాను. నాయనక రాను. వెళ్ళాడా? వెళ్ళా. మనం అలా ఉండకుండా, వెనక తీసేవారికి ఉండకుండా, ఆయన ఎంబడించేవారుగా ఉండాలని అనేక మాటలు, వాక్య రుజువులు మీకు చూపించి మీకు బలపరిచాను. ఆలోచన మీ ఉద్దేశానికి వదిలేశాను. దేవుల్లో బలపడాలంటే ఈ లోకంలో అనేకం ఉంచుకోవాలని మీ అందరికీ ప్రేమతో నేను తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు పేరిట ఆ వందనములు శోభను తెలియజేస్తున్నాను.